గుంటూరు నగర మున్సిపల్ కౌన్సిల్ సమావేశం సందర్భంగా నీతి నిజాయితీగా పనిచేస్తున్న ఒక ఐఏఎస్ అధికారిని పరుష పదజాలంతో దూషించడం చాలా దుర్మార్గమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ల మాధవి ఆశయాలకు అనుగుణంగా గుంటూరు నగర అభివృద్ధికి ప్రతిరోజు ప్రతి డివిజన్లలో పర్యటిస్తూ వాటి పరిష్కార దిశగా ప్రయత్నం చేస్తున్న కమిషనర్ పులి శ్రీనివాస్ పట్ల అమానుషంగా అనుచిత వ్యాఖ్యలు చేసిన డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు, దానిని సమర్థించిన మేయర్ కవటి మనోహర్ నాయుడు తక్షణమే కమిషనర్కి క్షమాపణ చెప్పాలని, వైసీపీ రౌడీయిజం రాజకీయాలు ఇకనైనా మానుకోవాలని, రౌడీ రాజకీయం, కబ్జా రాజకీయాలు వ్యతిరేకించిన కమిషనర్ పట్ల ప్రవర్తన మానుకోకపోతే ప్రజలే బుద్ధి చెప్తారని తెలుగు శ్రేణులు హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో రాష్ట్ర బీసీ అధికార ప్రతినిధి ఉప్పుటూరి పేరయ్య, కొరటిపాడు వాకింగ్ ట్రాక్ ప్రెసిడెంట్ మరియు 44వ డివిజన్ కస్టర్ ఛార్జింగ్ కన్నసాని బాజీ, వాణిజ్య విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి పొదిల వాసు, 22వ డివిజన్ అధ్యక్షులు షేక్ నాగూర్, నగర డిప్యూటీ కార్యనిర్వాహక కార్యదర్శి కొల్లి అనిల్, 45వ డివిజన్ మాజీ ప్రెసిడెంట్ బెజవాడ శివరామకృష్ణ రెడ్డి, 30వ డివిజన్ అధ్యక్షులు కురంగి శ్రీను పాల్గొన్నారు. నమస్కారం అండి. నిన్న కౌన్సిల్లో గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్లో జరిగిన వైనాన్ని చూస్తే ఇంకా జగన్మోహన్ రెడ్డి ఇంకా సీఎంఏ అనే భావంలో ఈ మనోహర్ నాయుడు ఉన్నాడని అనుకుంటున్నాడు. మనోహర్ నాయుడు ఒక సిన్సియర్ అధికారి అయినటువంటి శ్రీనివాసరావు గారు కమిషనర్ గారి మీద పదజాలతో దూషిస్తుంటే డైమండ్ బాబు నిన్నగాక మొన్న కబ్జాల కేసులో ఇరుక్కున్నాడు. మొన్న అరెస్ట్ చేశారు, అంకుశ రామిరెడ్డి గారిని అరెస్ట్ చేసినట్టు. వీళ్ళ ఈరోజు కమిషనర్ గారి మీద మాట్లాడుతుంది. కమిషనర్ గారు వచ్చిన తర్వాత గుంటూరులో ఎన్ని మంచి పనులు జరిగినాయి. నీ ఐఐఎంలో G+3 పర్మిషన్ తీసుకొని 6-7 ఫ్లోర్లు డబ్బులు మొత్తం దొబ్బి మనోహర్ నాయుడు లోపలేసుకొని ఆస్తులు పెంచుకున్నారు. ఈ కార్పొరేటర్లు అందరూ కూడా వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ కలిసిన ప్రతి ఒక్కడు మొత్తం సొమ్ము దీని ఉంటే ఈ కమిషనర్ గారు వచ్చిన తర్వాత దాన్ని ప్రక్షాళన చేస్తూ ముందుకెళ్తుంటే నీతిపరుణ్ణి వేశారు. ఇక్కడ గుంటూరు కార్పొరేషన్లో నారా చంద్రబాబు నాయుడు గారు కమిషనర్ నీతిమంతుడైనటువంటి ఒక సామాజిక వర్గానికి తీసుకొచ్చి వేస్తే సామాజిక వర్గం పేరుతో దూషిస్తూ శ్రీనివాస గారిని కమిషనర్ గారిని దండించిన వైనం చూస్తే మనోహర్ నాయుడికి చెప్తున్నాం, నీవు ఆ సీట్లో ఒక్క క్షణం కూడా కూర్చోడానికి అనర్హుడు. నువ్వు ఎందుకంటే నీకు నోరు మంచిది కాదు. నువ్వు ఎవరైతే కమిషనర్ గారు తింటుంటే ఒక్క మాట నువ్వు ఆగండి అని చెప్పలేనప్పుడు నీకెందుకయ్యా ఆ మేయరు దిగి కూర్చో, రాజీనామా చేయాలని తక్షణం కమిషనర్ గారికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం నుంచి. నమస్కారం. నిన్న జరిగిన కౌన్సిల్ సమావేశంలో డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు కమిషనర్ గారిని దూషించడం చాలా బాధాకరం. ఈ విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.